సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలు. దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే, జ్ఞానులు అని వాక్యము ఎందుకు వారిని పిలిచింది, జ్ఞానులు అనేటువంటి పేరు వచ్చినటువంటి వారికి ఎందుకు వాక్యము ఆపాదించింది, ఎందుకు వారు జ్ఞానులుగా పిలువబడ్డారు. దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు జ్ఞానులు ఎలాంటి గొప్ప వ్యక్తులో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. అన్నిటికంటే కొన్ని ప్రశ్నలకు క్రిస్మస్లో జవాబులు ఉండవు. అందులో జవాబు లేని ప్రశ్నలు కలిగింది ఏదైనా ఉందంటే జ్ఞానుల విషయమే. ఎంతమంది జ్ఞానులు వచ్చారు? జవాబు లేదు. ఎక్కడి నుంచి వచ్చారు జ్ఞానులు? తెలియదు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏ టైంకి వాళ్ళు వచ్చారు? తెలియదు. ఏ ప్రాంతంలో యేసు ప్రభు ఉన్నప్పుడు వచ్చారు? తెలియదు. అంటే జ్ఞానులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా బైబిల్లో మనకు కనబడదు. జ్ఞానులు వచ్చారని, వారు తూర్పు దేశం నుంచి వచ్చారని, బంగారు సాంబ్రాణి బోలాన్ని కానుకలుగా తెచ్చారు కాబట్టి ముగ్గురు వచ్చి ఉండొచ్చు అని అంటారు. ఎందుకంటే 3 గిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి. అదే కరెక్ట్ అయితే 3 గిఫ్ట్లకు ముగ్గురే వస్తే పెళ్లిలో జనాభా చాలామంది వచ్చి ఉంటారండి. గిఫ్ట్లు ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఉంటారు? తినిపోయే బ్యాచ్ చాలామంది ఉంటారు కదా. గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళందరూ లెక్కచారం వేస్తే గిఫ్ట్లు తక్కువ ఉంటాయి, తినేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒక ఇంట్లో నుంచి 5 మంది వస్తారండి. ఎన్ని గిఫ్ట్లు వస్తాయి? 5 గిఫ్ట్లు వస్తాయా? ఒకటే గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ను బట్టి మనం నంబర్ కౌంట్ చేయడానికి వీల్లేదు. చాలామంది ఏమంటారంటే, ఒకరు కాదు వీళ్ళు చాలామంది వచ్చి ఉంటారు. ఎందుకంటే జ్ఞానులు అని అన్నారు కాబట్టి జ్ఞానికి ఎక్కువగా సర్కిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది వచ్చింటారు అని చెప్తారు. మరి మీరు అనొచ్చు, క్రిస్మస్ నాటికల్లో ముగ్గురునే పెడతారా? ఎక్కువ మందిని స్టేజ్ పైన పెట్టలేరు కాబట్టి పెట్టలేదేమో. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ జ్ఞానులు దేవుని దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. నేను ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అంటే నిన్నటి నుంచి ఇదే వాక్యాన్ని గురించి నేను ధ్యానం చేస్తూ ఈరోజు మరికొంచెం ఎక్కువసేపు ధ్యానం చేద్దామని ఈ యొక్క భాగం దగ్గరికి వచ్చినప్పుడు, దేవా ఏంటి ఇందులో నుండి మాతో మాట్లాడేటువంటి క్రొత్త సందేశం ఏమైనా ఉందా, కొత్త విధానంలో ఏం మాట్లాడుతావు ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థనా పూర్వకంగా చదువుతూ ఉండగా ఒక్కటే ఒక మాట దగ్గర నేను ఆగిపోయాను. జ్ఞానులు. ఎందుకు దేవుడు వీరిని జ్ఞానులు అన్నాడు? వాళ్ళ పేర్లు రాయొచ్చు కదా. చాలామంది చెప్తారు ముగ్గురు జ్ఞానులు, వాళ్ళకి పేర్లు కూడా చెప్తారు. కానీ బైబిల్ పేర్లు చెప్పలేదు, జ్ఞానులు అన్నారు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో జ్ఞానాన్ని గురించి చెప్పేటప్పుడు ఎవరి గురించి చెప్తాడు? సొలొమోను గురించి చెప్తారు. కానీ సొలొమోను గురించి బైబిల్లో జ్ఞాని అయిన సొలొమోను అని రాయబడింది చాలా రేరుగా కనపడుతుంది. సొలొమోను రాజైన సొలొమోను, జ్ఞాని అని మనకు కనపడదు. మరి దేవుడు అత్యధికమైన జ్ఞానం ఇచ్చినటువంటి సొలొమోను గురించి జ్ఞాని అని వ్రాయబడలేదు. కానీ వచ్చినటువంటి ఈ ముగ్గురు గురించి జ్ఞానులు అని వ్రాయబడింది. ఎందుకు వ్రాయబడింది? అక్కడ నేను ఆగిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన కొన్ని ప్రాముఖ్యమైన తలంపులను మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా. వాస్తవానికి బైబిల్ జ్ఞానులు అనేటువంటి పదాన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తుందండి. ఎందుకోసం అంటే, జ్ఞానులు అనే పదం తక్కువగా ఎందుకు ఉపయోగించబడుతుంది అంటే, చూడండి బైబిల్లో యోబు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరం చదువుదామా? అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు, తాము జ్ఞానులమనుకుని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. జ్ఞానులు అని ఎవరైనా అనుకున్నారనుకో, నాకు చాలా తెలివి ఉంది, నాకు జ్ఞానం ఎక్కువగా ఉంది, ఓకే, చాలా జ్ఞానం నాకు ఉంది అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టాడంట. జ్ఞానులు అనుకున్నటువంటి వారిని అసలు దేవుడు కేరే చేయడంటండి. దేవుడు కేరే చేయడు. మరి జ్ఞానులు అనుకున్నటువంటి వారిని కేర్ చేయదు అని బైబిలే చెప్తున్నప్పుడు మరి వీరిని జ్ఞానులు అని ఎందుకు పిలిచాడు దేవుడు? దేవుడు పిలవడంలో గల ఉద్దేశం ఏంటి? బైబిల్ చెప్తుంది యోబు గ్రంథం 37:24, జ్ఞానులు అనుకున్న వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టాడంట. ఎందుకంటే అసలైన జ్ఞానం, అనంతమైన జ్ఞానం,
అన్ని విషయాల పట్ల జ్ఞానం, వర్తమాన భూత భవిష్యత్ కాలాల విషయమైన జ్ఞానం కలిగింది దేవుడు ఒక్కడే. కాబట్టి జ్ఞానులను ఏ మాత్రమును ఆయన లక్ష్య పెట్టాడు. మరి అలాంటి బైబిలే వాళ్ళు జ్ఞానులు అని చెబుతూ ఉందండి. జ్ఞానులు అని చెబుతుంది. ఎందుకు వారిని జ్ఞానులని గుర్తించారు? బైబిల్ జ్ఞానం కలిగిన వారిని దేవుడు లక్ష్య పెట్టాడు అని వ్రాయబడింది కదా. మరి వీరిని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు? వీరిని గురించి జ్ఞానులు అని ఎందుకు రాశారు? దేవుని బిడ్డలారా, లోకంలో 2 రకాలైనటువంటి జ్ఞానులు ఉంటారండి. ఎలాంటి జ్ఞానులు తెలుసా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులను తలంచుకుని వారికి శ్రమ. మనుషుల దృష్టిలో జ్ఞానులు అని అనిపించుకునే వాళ్ళు ఉంటారు. చదువును బట్టి, వాళ్ళకు ఉండేటువంటి స్కిల్ను బట్టి, వాళ్ళకు ఉండేటువంటి టాలెంట్ను బట్టి జ్ఞానులు అని పిలువబడతారు. తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకొని వారు ఉంటున్నారు. అంటే చదువును బట్టి జ్ఞానవంతులు, ఉద్యోగాన్ని బట్టి జ్ఞానవంతులు, చేసే పనిని బట్టి జ్ఞానవంతులు అని పిలబడతారండి. కానీ దేవుని దృష్టిలో జ్ఞానం కలిగిన వారు బ్యాచ్ వేరండి. దేవుని దృష్టిలో జ్ఞానం కలిగినటువంటి వారు, ఇప్పుడు పిల్లల్ని అడిగామనుకో, ఏబిసిడీలు వస్తాయో, వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏబిసిడీలు వస్తాయని చెప్తారు. ఎందుకు? ఏబిసిడీలో వాళ్ళ జ్ఞానం ఉంది. సో దేవుడు మనుషు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని జ్ఞానం అంటాడు. కానీ దేవుని దృష్టిలో జ్ఞానం వేరొకటిగా ఉంది. దేవుని బిడ్డలారా, వీరిని ఎందుకు జ్ఞానులని దేవుడు పిలిచాడు అంటే, వీళ్ళు దేవుని దృష్టిలో జ్ఞానవంతులుగా ఉన్నారు. మనుషుల దృష్టిలో కంటే, మనుష్య జ్ఞానం కంటే వీళ్ళు దేవుని దృష్టిలో జ్ఞానవంతులుగా ఉన్నారు. జ్ఞానం ఎప్పుడు వస్తుందండి? వీళ్ళని అడుగుదాం, మీ జ్ఞానం ఎలా వచ్చింది? మేము ఖగోళ రాసులను గురించి చదివేటువంటి వారము, నక్షత్ర మండలాన్ని స్టడీ చేసే వాళ్ళము, వీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ అస్ట్రోనామికల్ సైన్స్, లేకపోతే అంతరిక్షానికి సంబంధించినటువంటి శాస్త్రంలో మేము ప్రావీణ్యత పొందిన వాళ్ళు దాంట్లో జ్ఞానవంతులు. దాన్ని బట్టి దేవుడు జ్ఞానులు అనడం లేదండి, అనడం లేదు. ఈరోజు వేరొక కోణంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు వీరిని దేవుడు జ్ఞానులు అన్నాడు? దేవుని దృష్టిలో ఎవరు జ్ఞానులు, ఎవరు బుద్ధిహీనులు, ఎవరు తెలివి కలిగిన వారు, ఎవరు తెలివి లేని వారు, ఎవరు దేవుని దృష్టిలో జ్ఞానం కలిగిన వారు, దేవుని దృష్టిలో పనికిమాలిన వాళ్ళుగా ఎవరు ఉంటారు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. దేవుడు జ్ఞానులు అని ఎందుకు వీరిని సంబోధించాడు? జ్ఞానులను దేవుడు అసలు పట్టించుకోడు కదా. మనుషుల దృష్టికి జ్ఞానులు దేవుని దృష్టికి కాకుండా ఉంటారు కదా. మరి వీళ్ళు ఎలా జ్ఞానవంతులయ్యారు? దేవుని బిడ్డలారా, ఈరోజు వీరిలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు త్వరగా మీ ఎదుట ఉంచుతాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలు, బైబిల్లో వ్రాయబడింది. వీళ్ళు ఎందుకు జ్ఞానులు అంటే, జాగ్రత్తగా వినండి, యెరూషలేమునకు వీళ్ళు వచ్చారంట. ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి. ఏ దేశం నుంచి వచ్చినారో బైబిల్ చెప్పదు. చాలామంది ఈ యొక్క ఇరాన్ నుంచి, తర్వాత భారతదేశం నుంచి వచ్చారు అని చెప్తారండి. ఎక్కడి నుంచి వచ్చినా బైబిల్ చెప్పని దాన్ని మనం ఓవర్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. తూర్పు దేశం నుండి వీళ్ళు వచ్చారంట. నాకు అనిపించింది, ఎందుకు వచ్చారు వీళ్ళు? అది కూడా ఎందుకు వచ్చారు? బైబిల్లో వ్రాయబడింది, వాళ్ళు చెప్పేటువంటి మాట, మేమేం చేసామంటే యూదుల రాజుగా పుట్టిన వాడిని సూచించే ఒక నక్షత్రం ఉంది, ఆ నక్షత్రాన్ని చూచి మేము వచ్చాము అన్నారు. ఆ నక్షత్రాన్ని చూసిన తర్వాత యూదుల రాజు వచ్చాడు, యూదుల రాజు జన్మించాడు, వీ హ్యావ్ డిస్కవర్డ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, యూదులకు రాజుగా పుట్టిన వాడిని మేము చూసాము అని ఒక థీసిస్, ఒక పేపర్ను వాళ్ళు సబ్మిట్ చేయలేదండి. బైబిల్లో వ్రాయబడింది, ఆ పుట్టినటువంటి శిశువును వెతుకుతూ వాళ్ళు వచ్చారంట. వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? వాళ్ళ పుస్తకాలు చదివి ఆ నక్షత్రాన్ని చూచి యూదులకు రాజుగా ఒక వ్యక్తి పుట్టాడు అని సంతోషించి, మేము కనుక్కున్నాం, ఎవరు కనుక్కోలేదు మేము కనుక్కున్నాం, ఏ జ్ఞానికి దొరకంది మాకు దొరికింది అని పేపర్లో ఫోటో వేసుకునేటువంటి జ్ఞానులు కాదు వీళ్ళు. ఎలాంటి జ్ఞానులు అంటే, ఆ నక్షత్రాన్ని చూచారు, తమ గ్రంథాల ద్వారా తెలుసుకున్నారు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు. వెతుకుతూ తూర్పు దేశాల నుంచి వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాళ్ళు వెతుకుతూ వచ్చారు. దేవుని దృష్టిలో జ్ఞాని ఎవరు తెలుసా అండి? ఇప్పుడు వాక్యంలో చూడండి, కీర్తనలు 14వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. దేవుని దృష్టిలో జ్ఞానవంతులు ఎవరో అక్కడ మనకు కనబడుతుంది.
వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి, తెలుగు బైబిల్లో వివేకం ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటది అంటే జ్ఞానులు అని ఉంటది, వాయిస్ పీపుల్. దేవుని బిడలారా, జ్ఞానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే దేవుణ్ణి వెతుకుతారంట. దేవుణ్ణి వెతుకుతారు. దేవుని బిడలారా, దేవుని దృష్టిలో జ్ఞానవంతులు ఎవరు తెలుసా? లోక సంబంధంలో జ్ఞానవంతులు ఎవరంటే దే విల్ రెఫర్ దేర్ బుక్స్, దే విల్ గో త్రూ దేర్ బుక్స్, దే విల్ హ్యావ్ ఎ రీసెర్చ్, దే విల్ హ్యావ్ ఎ డిస్కవరీ అండ్ దే విల్ కమ్ టు ఎ కన్క్లూజన్. అది లోకంలో ఉండేటువంటి జ్ఞానులు. కానీ దేవుడు కోరుకునే జ్ఞాని ఎవరు తెలుసా? వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. జ్ఞానం ఎక్కువైపోయి ఉద్యోగం వస్తే ఉద్యోగంలో బిజీ అయిపోయి ఉద్యోగాన్ని వెతుకుతూ ఉంటావు. దేవుని దగ్గరకు రా మనం, దేవుని దగ్గరకు రా మనం. మనకు ఒక డబ్బు వచ్చింది అనుకో, మన జ్ఞానంతో డబ్బును సంపాదించామనుకో, ఆ డబ్బును చూసుకొని ఇంకా ఎక్కువ సంపాదించాలని డబ్బు మార్గాల్లో వెళుతాం, డబ్బును వెతుకుతాం, దేవుని వెతకకుండా ఉంటాం. వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? వాళ్ళు పుస్తకాలు చదివారు, నక్షత్రాన్ని గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? మేము కనుక్కున్నాం రక్షకుడు జన్మించాడని. అక్కడితో ఆపేలేదండి, వాళ్ళు వెతకడం ప్రారంభించారు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నారు. నీ జీవితంలో అనేకమైన వాటి కోసం వెతుకుతున్నావు కదా. ఈ సీజన్ ఎలాంటి సీజన్ తెలుసా? వెతకడం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కు కొనుక్కున్నటువంటి డ్రెస్ కలర్ ఇది, లేకపోతే మా ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి కొత్తది ఏకమైనా దొరుకుతుందా? వెతుకుతాం మనం. లాస్ట్ ఇయర్ పలానా హోటల్లో తింటే ఇంత ఆఫర్ వచ్చింది, ఇప్పుడు మన్నీ వెతుకుతాం మనం. ఏ హోటల్లో తింటే ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయి, వెతకడం ఉంటుంది. లేదా మన జీవితాల్లో లాస్ట్ ఇయర్ మనం వాళ్ళకి ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి మన క్యారియర్ పంపించారు కదా, మనం కూడా వాళ్ళకి పంపాలి కదా. కాబట్టి వెతుకుతాం మనం, వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళ క్యారియర్ పంపించారేదా, వాళ్ళ క్యారియర్ మన దగ్గర ఉందా, వాళ్ళకి మనం ఏమన్నా ఇయ్యలేదా, ఈ తలంపులు కొంతమందికి ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఉండొచ్చు, కాదనడం లేదు. కానీ దాంట్లో దేవుని వెతకడం అనేటువంటిది ఆగిపోకూడదు. దేవుని గురించి నేనేం తెలుసుకోవాలి, దేవుని గురించి నాకు తక్కువ తెలుసు, నేను ఇంకా ఏం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, వీళ్ళు వెతకడం ఎంత కష్టం తెలుసా? దేవుడు వీళ్ళకి ఏమైనా యేసుప్రభు ఆధార్ కార్డు ఇచ్చి, ఆధార్ కార్డులో అడ్రస్ ఇచ్చి, లేదా GPS ఇచ్చి, లేదా QR కోడ్ ఇచ్చేసి, లేదా లొకేషన్ షేర్ ఏమన్నా చేశాడా నేరుగా పోవడానికి? లేదు. ఆకాశంలో నక్షత్రం, ఆ నక్షత్రం పోతూ ఉంటే దాని వెంబడి పోతూ ఉండాలి. ఏం తలకాయ నొప్పి అండి. ఉదయం పూట నక్షత్రం కనపడదు, లేదా మేఘాలు వచ్చిన నక్షత్రం కనపడదు, ఇంకా ఆగిపోవాలి అప్పుడు నక్షత్రం మళ్ళీ నడిపించినప్పుడు వాళ్ళు వెళ్ళాలి. అంటే వీళ్ళని గురించి ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది, వీళ్ళకి అందరికి ఇండ్లు ఉంటాయి కదండి, ఇంట్లో నుండి బయలుదేరినప్పుడు పక్కింట్లో ఎక్కడికి పోతున్నారయ్యా, అదిగో ఆ నక్షత్రము ఎక్కడికి నడిపిస్తే అక్కడికి పోతాం. బుద్ధుందా? బస్సు ఎక్కడికి పోతే అక్కడికి పోవాలి, నక్షత్రం నడిపించడం ఏంటి, ఏం కొంచెమన్నా తెలివి ఉందా మీకు అని చెప్తారండి. అయినా ప్రజలు ఏమంటున్నా పట్టించుకోలేదు. ఎంతకాలం అవుతుంది మీరు తిరిగి రావడానికి? రిటర్న్ ఎప్పుడు అవుతారు మీరు? తెలియదు. ఎందుకు? ఎక్కడ పుట్టాడో తెలియదు. కాబట్టి ఎప్పుడు రిటర్న్ అవుతారో కూడా వీళ్ళకు తెలియదు. అయినా బైబిల్లో వ్రాయబడింది, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా లేదు. దేవుని వెతకడానికి బయలుదేరారు. దేవుని బిడలారా, నీ జీవితంలో, నా జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, నీకు తెలిసిన దానితో తృప్తి పడకు. నాకు బైబిల్లో కొన్ని తెలుసు, నాకు బైబిల్ గురించి తెలుసు, నాకు పాటలు తెలుసు, నాకు ఇది తెలుసు, అది తెలుసు, అక్కడితో ఆగిపోయే వ్యక్తి దేవుని దృష్టిలో జ్ఞాని కాడు. దేవుని వెదకువారు, వివేకం కలిగిన వారు ఎవరు తెలుసా? జ్ఞానం కలిగిన వారు ఎవరు తెలుసా? దేవుని వెదకువారు కలరేమో. దేవుని వెతుకుతూ ఉండాలి. దేవా ఎక్కడ ఈ వాక్యంలో నీ గురించి నేనేం తెలుసుకోవాలి ప్రభా, ఈ సంఘటన గురించి నేనేం తెలుసుకోవాలి ప్రభా, నా జీవితంలో ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏముంది ప్రభా అని దేవుని వెతికేటువంటి బ్యాచ్గా నీవు నేను ఉండాలి. దేవుడు అంటాడు, వాళ్ళు ఎవరు తెలుసా? వివేకం కలిగిన వారు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని దృష్టిలో నువ్వు వివేకంగా ఉన్నావా? తెలివి కలిగిన వ్యక్తిగా దేవుడు నేను చెప్తాడా? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అబ్బా నేను కొన్ని సజెషన్స్ ఇచ్చానండి, సూపర్ అండి, నేను చెప్పిన మాటకు ఏమైంది తెలుసా, వాళ్ళ ఇండ్లు బాగుపడిందండి, అతనికి ఉద్యోగం వచ్చిందండి, నా తెలివి మామూలు తెలివి కాదు అని నువ్వు అనుకోవచ్చు. వాస్తవమే. కానీ దేవుని దృష్టిలో ఎవరు తెలివి కలిగిన వ్యక్తి తెలుసా? వాళ్ళకు చదువు ఉంది, వాళ్ళకు జ్ఞానం ఉంది, నక్షత్రాన్ని బట్టి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎవరో కనుక్కోగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంది. అయినా వాళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడికి ఆపలేదు, వెతకడం ప్రారంభించారు. నీ జీవితంలో దేవుణ్ణి వెతకగలుగుతున్నావా? అద్భుతమైన ఒక పాత పాట ఉందండి, విశ్వాని ప్రోగ్రామ్స్లో పాత కాలంలో వచ్చినటువంటి పాట. వేకువనే లేచి
నిన్ను వెదికేదను ప్రభువా. వేకువనే లేచి, నేను ప్రార్థన చేస్తానని రాయలేదు ఆ పాట. వేకువనే లేచి నేను బైబిల్ చదువుతాను అనేటువంటిది కాదు. వేకువనే లేచి నేను నిన్ను వెదుకుదును, నేను నిన్ను వెదుకుదును. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, వేకువనే లేచి ఈరోజు నేను మరింతగా దేవుని గురించి తెలుసుకోవాలి, మరింతగా దేవుని గురించిన జ్ఞానం నాకు కలగాలి, దేవుని గురించిన అవగాహన నాకు కలగాలి, దేవుని గురించి నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆశ నీలో ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా? యు ఆర్ ఎ వైస్ పర్సన్. నువ్వు దేవుని దృష్టిలో జ్ఞానం కలిగిన వ్యక్తివి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తివి, దేవుని వెదికే వ్యక్తి. నీ చదువు ఉండవచ్చు, నీకు తెలివితేటలు ఉండవచ్చు, నీకు కొన్ని దాంట్లో ప్రావీణ్యత ఉండవచ్చు, కొన్ని దాంట్లో యూ విల్ బి ద బెస్ట్, నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా ఉండవచ్చు. కానీ దేవుణ్ణి వెతకకపోతే దేవుని దృష్టిలో నువ్వు తెలివిలేని వ్యక్తివే. అందుకే దేవుడు అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు ఎక్కడున్నాడండి? ఎవడు చూశాడు దేవుణ్ణి? ఎక్కడున్నాడు దేవుడు అని వాదిస్తారు చూసారా? వాళ్ళు ఎవరు తెలుసా? బైబిల్ ప్రకారం వాళ్ళు ఎవరు తెలుసా? బైబిల్ ప్రకారం దేవుడు లేడని చెప్పేవారు. దే ఆర్ ఫూలిష్ పీపుల్, దే ఆర్ ఫూల్స్. వారు దేవుని దృష్టిలో బుద్ధిహీనులు. దేవుని దగ్గరికి రావడానికి కొన్ని సందర్భాల్లో మనకు బరువు అవుతుంది. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాల్లో మనం బిజీ అయిపోయి దేవుని వెదకనటువంటి వారుగా మారిపోతాం. దేవుని దృష్టిలో ఏ రకంగా కనపడతాం తెలుసా? నీకు డబ్బు ఉండి, తెలివితేటలుండి, ఇంత పొడుగు డిగ్రీలు ఉండని దేవుడు అంటాడు, దేవుని వెదకలేని జీవితం అయితే అది బుద్ధిహీనమైన జీవితం. దేవుడు అందుకే వీరికి జ్ఞానులు అని ఎందుకు పేరు పెట్టాడంటే, వీళ్ళ జ్ఞానంలో, వీళ్ళ రీసెర్చ్లో దే ఆర్ టాపర్స్. కానీ వీళ్ళు దేవుని వెదికేటువంటి బ్యాచ్, దేవుని వెదికేటువంటి. ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్. దేవుని గురించి తెలుసుకోవడం అనేటువంటి అంత సులువైనటువంటిది కాదు. ఎంత కష్టపడి ఉంటారండి దేవుని బిడ్డలారా. చలి, మన పరిస్థితి ఏంటి తెలుసా? చలి వస్తే చలికి తట్టుకోలేం, ఎండ వస్తే వేడికి తట్టుకోలేం, వర్షం వచ్చిందా వర్షానికి తట్టుకోలేం. వీళ్ళు ప్రయాణమయ్యారు, తూర్పు దేశం నుంచి ప్రయాణమయ్యారు. గాలి వానకు ఎంత కష్టపడి ఉంటారు. దేవుని కొరకు నువ్వు చేసే త్యాగాన్ని బట్టే దేవుడు నిన్ను జ్ఞానవంతుడు అంటాడు. దేవుని కోసం నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు, దేవుని కోసం నువ్వు ఏ రకంగా త్యాగపూరితంగా జీవిస్తుంటున్నావు, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దేవుడు వారికి తెలివితేటలు ఇస్తే ఆ బిజినెస్లో తిరుగుతూ దేవుని దగ్గరికి రారండి. కొంతమందికి చదువు ఇస్తే ఆ చదువుల్లో ఉండి దేవుని దగ్గరికి రారు. కొంతమందికి కదా పెళ్ళి అయినంత వరకు బాగుంటారు, పెళ్ళి అయిన తర్వాత ఇంకా దేవుని దగ్గర రారు. పిల్లలు వచ్చేంత వరకు దేవుని దగ్గర, పిల్లలు ఇంకా మళ్ళీ రారు. దేవుడు వారికి ఏదో ఒకటి ఇచ్చేంత వరకు వస్తారు, దేవుని వెతుకుతారండి. ఇంకా ఆ తర్వాత ఇంకా దేవుడు వారిని వెతకాలి. ఎక్కడున్నాడు రా బాబు, ఆదామా ఎక్కడున్నావు అన్నట్టుగా వెతకాలి దేవుడు. దేవుని వెతికి ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారు దేవుని దృష్టిలో జ్ఞానవంతులు. బైబిల్ చెప్తుంది ఎందుకు దేవుడు వారిని జ్ఞానులు అన్నాడు అంటే, వాళ్ళు దేవుని వెతికినటువంటి వారు. వాళ్ళకు చదువు ఉంది, వాళ్ళకు జ్ఞానం విపరీతంగా ఉంది. నక్షత్రాన్ని బట్టి ఆయన ఎవరో కనుక్కునేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉంది. మన నక్షత్రాన్ని చూస్తే ఏం చేస్తాం? నక్షత్రం అని చెప్తాం, లేదా ఒక పాట రాసుకుంటాం నక్షత్రాల పైన కదా. కానీ వీళ్ళు నక్షత్రాన్ని చూసి ఎవరు పుట్టారో చెప్పగలిగినటువంటి టాలెంట్ అండి వీళ్ళది. అయినా దేవుని వెతికినటువంటి బ్యాచ్. ఈరోజు దేవుని మనం వెతకగలుగుతున్నావా? ఉదయాన్నే లేచి సెల్ ఫోన్ వెతుకుతావు కదా, ఉదయాన్నే లేచి పేపర్ వెతుకుతావు కదా, ఉదయాన్నే లేచి ఏం వెతుకుతావు? కొంతమంది తిండిని వెతికే వాళ్ళు ఉంటారు, ఉదయాన్నే వాళ్ళకు తిండి కావాలి. దేవుని బిడ్డలారా, కానీ దేవుని వెతుకువారు కలరేమో అని వాళ్ళని గురించి దేవుని చెప్తుంది. వివేకము కలిగిన వారు, తెలివి కలిగిన వారు. ఈరోజు దేవుని దగ్గరికి రావడం, దేవుని వెతకడం, దేవుని గురించి తెలుసుకోవడం, దేవుని జ్ఞానాన్ని పొందడం నీ జీవితంలో బరువైపోయిందా? నీ దృష్టిలో నువ్వు తెలివి కలిగిన వ్యక్తివే, కానీ దేవుని దృష్టిలో యూ అండ్ ఐ ఆర్ అ ఫూల్స్. మనం దేవుని దృష్టిలో బుద్ధిహీనులం. రెండవదిగా, ఎందుకు వీరు జ్ఞానులు అని పిలువబడ్డారు దేవుని వాక్యంలో అంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. జ్ఞానానికి ఒక లక్షణం ఉంది. ఏంటంటే జ్ఞానము ఒక వ్యక్తికి లాభాన్ని ఇస్తుంది, లాభం ఇస్తుంది. ఎవరో ఒకరోజు కూర్చొని మనుషులు మాట్లాడుతుంటే అందరికి వినబడాలని మైక్ అనుకున్నాడు. ఈ మైక్ అతనికి లాభం తెచ్చిపెట్టింది. జ్ఞానము లాభం తీసుకురావాలి. నీకు దేవుని విషయాల పట్ల జ్ఞానం ఉంటే నీకు ఒక లాభం ఉండాలి. దేవుని జ్ఞానం నీకుంటే,
దేవుని విషయాల పట్ల నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే యు మస్ట్ బి బెనిఫిటెడ్ బై ఆల్ మీన్స్. ఏదో ఒక రకంగా దేని విషయంలోనైనా నీకు లాభం కలగాలి. ఇప్పుడు వీరిని అడుగుదాం, అయ్యా మీరు జ్ఞానులు కదా, మీకేం లాభం వచ్చింది, ఏం లాభం వచ్చింది అంటే వీళ్ళు ఏమని చెప్తారు తెలుసా? మాతో పాటు భూలోకంలో చాలా మంది నక్షత్రాలను స్టడీ చేసే వాళ్ళు స్టడీ చేశారు, వాళ్ళకి తెలుసు ఎవరో గొప్ప వ్యక్తి జన్మించినప్పుడు నక్షత్రం ఉదయిస్తుందని. కాబట్టి ఈరోజు మేము తెలుసుకున్నాము నక్షత్రము జన్మించిందంటే గొప్ప వ్యక్తి జన్మించాడని వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. కానీ మా జ్ఞానం మాకు ఒక లాభాన్ని ఇచ్చింది. ఆ నక్షత్రం ఎవరి కోసం జన్మించిందో ఆ వ్యక్తిని మేము కల్లారా చూసాం. యేసు ప్రభు ప్రపంచంలో ఎవ్వరికి తెలియకుండా బెత్లెహేములో నజరేతులో ఆయన పెరుగుతూ ఉండగా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసు ప్రభును చూచారు. అంటే వీళ్ళ కలిగిన లాభం ఏంటి తెలుసా? ప్రపంచములో వేరే దేశాల్లో ఉండే వాళ్ళు ఎవ్వరు యేసు ప్రభును చూడకముందు, యేసు ప్రభు వాక్యం వినకముందు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తులుగా ప్రపంచం ఉంటున్నప్పుడు వీళ్ళకు మాత్రమే తెలిసింది. దేవుని బిడ్డలారా, వీళ్ళ లాభం ఏంటి తెలుసా? దేవుణ్ణి కల్లారా వాళ్ళు చూచేటువంటి లాభం, దేవుణ్ణి చనిపోయి మనిషి పాపాల కోసం రక్తాన్ని కార్చి మనిషిని పాప విముక్తిని చేసే దేవుణ్ణి కల్లారా చూచేటువంటి అదృష్టం అనను కానీ లాభం వాళ్ళకు కలిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, ఆ నక్షత్రాన్ని చూసి ఆగిపోలేదు. నక్షత్రము ఎవరి కోసం జన్మింది? ఆయన చూడాలని వచ్చాం. ఆయన ఎక్కడున్నాడు? దేవుని బిడ్డలారా, నీ జ్ఞానం నీకు లాభాన్ని తెస్తుందా, నష్టాన్ని తెస్తుందా? ఇంకొక మాట చెప్తాను, నీ జ్ఞానంతో దేవునికి దగ్గరవుతున్నావా, దేవునికి దూరం అవుతున్నావా? నీకు కొన్ని తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు ఎలాంటి తెలివితేటలు అంటే నీకు డబ్బును సంపాదిస్తాయి, గుర్తింపునిస్తాయి, లేకపోతే నీకు కొనుక్కునే వస్తువులు కొనుక్కునేదానికి డబ్బు రూపంలో నీ దగ్గరికి తీసుకొని వస్తాయి. కానీ నిజమైన లాభం అది కాదు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? వానికి లాభం లేదు కదా. అంటే భూలోకంలో నువ్వు ఎంత సంపాదించావు, ఎంత కూడబెట్టావు, ఎక్కడెక్కడ నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి అనేటువంటిది లోకంలో ఉంటుంది. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఇవేమి ఉండవు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? నీ జ్ఞానము నీకు రెండు రకాలుగా ఉపయోగపడాలి. అది నీకు ఉపయోగపడాలి, నీకు లాభాన్ని కూడా తీసుకురావాలి. అప్పుడప్పుడు కొన్ని బిజినెస్ల గురించి మనం వింటూ ఉంటాం. అబ్బో ఈ బిజినెస్ చేస్తే చాలా లాభం, నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ బిజినెస్లో ఎవరైతే దిగుతారో వాళ్ళకు కోట్లు వస్తాయని ఆ థంబ్నెయిల్స్ చూసామనుకో, అలాంటి అడ్వర్టైజ్మెంట్ చూసామనుకో, మనకు కూడా అనిపిస్తుంది నాకు కూడా కోట్లు కావాలి కదా అని. లాభం ఎక్కడుంటుంది తెలుసా? దేవుని ద్వారానే మనకు వస్తుంది. ఆశీర్వాదం అనేటువంటిది దేవుడు ఇవ్వాలి మనకు. నువ్వు పెట్టినటువంటి డబ్బు, నువ్వు చేసినటువంటి పని, నువ్వు ప్రయత్నం సఫలం కావాలి అంటే దేవుడు దీవించాలి. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ఆశీర్వాదం అనేటువంటిది నా ప్రయత్నం ద్వారా వస్తుంది, కానీ ఇట్స్ నాట్ కంప్లీట్, అది సంపూర్ణం కాదు. దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి. దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు ఎలాంటి వారు తెలుసా? వాళ్ళ జ్ఞానం ఇతరుల జ్ఞానం ఏంటి తెలుసా? రాజు పుట్టాడు, ఆయనకు ఒక నక్షత్రం, అంతవరకే. వీళ్ళ జ్ఞానం ఎంత లాభాన్ని తెచ్చిందంటే ప్రపంచంలో ఎవ్వరూ దేవుణ్ణి చూడకముందు, అంటే నేను అనేటువంటిది తూర్పు దేశాల్లో, ఇతర దేశాల్లో, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఆ దినాల్లో ప్రజలు ఉన్నారో అన్ని దేశాల్లో ఉండేవారు దేవుని చూడలేదండి. వీళ్ళు దేవుని చూసే భాగ్యాన్ని దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ జ్ఞానం దేవుని దగ్గర నుంచి పొందుకునేటువంటి ఆశీర్వాదాల దగ్గరికి నడిపిస్తుందా, లేకపోతే నీ జ్ఞానంతో దేవునికి దూరం అయిపోతున్నావా? నీ సంపాదనలో, నీ బిజినెస్ ముసుగులో, లేకపోతే నీ ఉద్యోగ వ్యాపారాల్లో, నీ ఫ్రెండ్షిప్ మధ్య, లేకపోతే నీ కోరికల మధ్య దేవునికి దూరం అయిపోతూ ఉంటే రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ వైజ్ ఇన్ గాడ్స్ సైట్. దేవుని దృష్టిలో నువ్వు జ్ఞానివి కాదు. వీళ్ళ జ్ఞానం వీళ్లకు ఇచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటంటే వీళ్ళు జ్ఞానులు, ఎందుకంటే దేవుని వెతకినటువంటి వారు. రెండవదిగా వీరి జ్ఞానం వీరికి లాభాన్ని ప్రసాదించింది. ఏంటి? దేవుణ్ణి వాళ్ళు ముఖాముఖిగా చూడగలిగారు. మానవ రూపంలో ఉండేటువంటి దేవుణ్ణి కల్లారా చూచే భాగ్యం దేవుడు వారికి ప్రసాదించాడు. విచిత్రం ఏంటి తెలుసా? అధికారం, డబ్బు ఉన్నటువంటి హేరోదు చూడలేదు యేసు ప్రభును. అవకాశం రాలే. రాజుకు జ్ఞానం ఉంటుంది కదండి, రాజుకు పలుకుబడి ఉంటుంది కదా. హేరోదుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇవ్వాలా?
ఆ దినాల్లో శాస్త్రులు పరిచయులు ఎంతమంది ఉన్నారో, లేకపోతే మత ప్రవిష్టులు ఎంతమంది ఉన్నారో, మత పెద్దలు ఎంతమంది ఉన్నారో, వాళ్ళకి దేవుడు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు వాళ్ళ దృష్టిలో జ్ఞానవంతులు. రిమెంబర్, యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ విజ్డమ్ షుడ్ బ్రింగ్ యూ క్లోజ్ టు ద లార్డ్. దేవునికి దగ్గర తీసుకురావాలి. అదర్వైజ్ అది ఒకానొక రోజు నీ సొంత జ్ఞానం నీకు దుఃఖాన్ని కలిగించక మానదు. దేవుని బిడ్డలారా, లతా మంగేష్కర్ గురించి అందరూ వినే ఉంటారు. ఏ ఫేమస్ సింగర్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆమె స్థానం సంపాదించింది. ఎన్ని పాటలు ఆమె పాడిందో, ఎన్ని లాంగ్వేజెస్లో ఆమె పాడిందో. ఆమె చివరికి ఒక క్యాన్సర్ పేషెంట్గా ఒక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె లోకంతో ఈ రకంగా మాట్లాడింది. నేను నా ఇంటిలో ఉండేటువంటి బీరువాల దగ్గరికి వెళ్తే, ఈరోజు ఒక చీర కడితే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ చీర కడతా. అన్ని చీరలు, అన్ని డ్రెస్సులు నాకున్నాయి, కానీ నేను సంపాదించిన ఏ డ్రెస్సు నా మీద నిలబడలేదు. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన గ్రీన్ డ్రెస్ ఉంది నా పైన. నా జ్ఞానంతో, నా తెలివితేటలతో నేను సంపాదించిన డ్రెస్ నా దగ్గర లేదు. నా ఇంటిలో ఖరీదైనటువంటి సోఫా సెట్లు ఉంటున్నాయి, లక్షలు ఖరీదు చేసేటువంటి సోఫా సెట్స్ ఉంటున్నాయి, కానీ ఈరోజు హాస్పిటల్ వారు ఇచ్చిన మంచమే, హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన వీల్ చైరే నాకు మిగిలింది లాస్ట్కు. నేను ఏదైనా తినడానికి విస్తారమైన డబ్బు నా దగ్గర ఉంది, విస్తారమైన డబ్బు నా దగ్గర ఉంది. ఎందుకంటే తన గాత్రముతో, తనకుండేటువంటి పాటలు పాడే తెలివితేటలతో ఎంతో సంపాదించింది. ఆమె అంటుంది, ఇప్పుడు ఈ యొక్క హాస్పిటల్ వాళ్ళు ఇచ్చేటువంటి ప్లేట్లో పెట్టిన ఆ కొంచెమే, అది కూడా నాకు సంపూర్తిగా లేకుండా పోతుంది. ఎందుకంటే అది నాకు ఒళ్ళుకు నా పట్టడంలా నేను తినలేకపోతున్నా. లోకంలో జ్ఞానం లాస్ట్కి ఏం చేస్తుంది తెలుసా? నిరుత్సాహాన్ని తెస్తుంది, ఎంప్టీనెస్ను తీసుకొని వస్తుంది. బట్ విత్ గాడ్, దేవునితో నువ్వు ఉంటే జీవితం ఏ రకంగా ఉంటుంది తెలుసా? ఏ రకంగా ఉంటుంది తెలుసా? యూ విల్ హ్యావ్ 100% సాటిస్ఫాక్షన్. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోతున్న సమయంలో పౌలు ఏమంటాడు తెలుసా? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా కొరకు కిరీటం కాచుకొని ఉంది. పౌలా, చనిపోతున్నావు కదా, ఏమన్నా రిగ్రెట్ అవుతున్నావా? ఆహా. దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానం నీకుంటే నీ జీవితాల్లో ఏ విషయంలో కూడా యూ విల్ నాట్ ఫీల్ రిగ్రెట్. దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడవు. దాని విషయంలో నేను తప్పు చేసేనే అనేటువంటిది ఉండదు. ఈ జ్ఞానులు అన్ని రోజులు ప్రయాణం చేశారు, అంత కష్టపడ్డారు. లాస్ట్కి వాళ్ళకి లాభం ఏంటి తెలుసా? లోకరక్షకుని వాళ్ళ కల్లారా చూచే భాగ్యం వారికి కలిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవరు జ్ఞాని తెలుసా? నీ జ్ఞానం నీకు లాభంగా ఉందా? నీ యొక్క ఉద్యోగం నీకు ఆశీర్వాదకరంగా ఉందా? నీ కుటుంబ జీవితం నీకు ఆశీర్వాదంగా ఉండాలి. అదే నిజమైనటువంటి ఆశీర్వాదం. మూడవదిగా బైబిల్లో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. ఏంటి? జ్ఞానుల వలె నడుచుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం జ్ఞాని. బైబిల్ ప్రకారం ఎవరు జ్ఞాని? వివేకం కలిగి దేవుని వెతుకువారు జ్ఞాని. జ్ఞానం వాళ్ళకి లాభాన్ని ఇస్తే వాళ్ళు జ్ఞాని. మూడవదిగా బైబిల్లో వ్రాయబడింది, దినములు చెడ్డవి గనక. జ్ఞాని ఏం చేస్తాడు తెలుసా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడంట. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళ దగ్గర ఒక టైం ఉంది. ప్రపంచంలో ఆ దినాన ఎంతమంది జ్ఞానులు ఉన్నా వాళ్ళ దగ్గర సేమ్ టైం ఉంది. కానీ వాళ్ళ జ్ఞానము వారి సమయాన్ని దుర్వినియోగం చేసేటట్లు చేసింది. వీళ్ళ జ్ఞానము వీళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసేటట్లు చేసింది. ఎలాంటి సద్వినియోగం తెలుసా? దేవుని దగ్గరికి వీళ్ళు వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎలాంటి సద్వినియోగం తెలుసా? ఎలాంటి సద్వినియోగం తెలుసా? వీళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. బైబిల్లో వ్రాయబడింది, నక్షత్రం వారిని నడిపిస్తూ ఉండగా వీళ్ళు నడిచారండి. నక్షత్రం వీరిని నడిపిస్తూ ఉండగా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, సమయాన్ని సద్వినియోగం చేసేవాడు జ్ఞానవంతుడు. ఇప్పుడు ఈ నక్షత్రం నడుస్తూ ఉంటే ఎవరైనా చూసి అడుగుతారు, అయ్యా ఏంటి మీరు ఎక్కడికి పోతున్నారు? పైన చూసిపోతుంటారు ఏంటి మీరు? వాళ్ళు అంటారు, ఆ నక్షత్రం నడిపిస్తుంది చూసారా, దాన్ని బట్టి మేము వెళ్తున్నాం. అందరు అంటారు, అయ్యా రోడ్డు పైన మార్కులు ఉంటాయి. ఏంటి మార్కులు అంటే? ఏది? ఐడెంటిఫికేషన్ సింబల్స్ ఉంటాయి. కడప ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, లేకపోతే రాయచోటి ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, బాంబే ఇంత దూరంలో ఉంది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు కనపడుతూ ఉంటుంది. దాన్ని చూసిపోతారు.
వీళ్ళు ఏడ చూసిపోతున్నారు, పక్కన కాదు పైన చూసిపోతున్నారు. అందరూ అంటారు ఏం నక్షత్రాన్ని చూసిపోతున్నారు, ఏం మనుషులే మీరు. అందరూ ఏమనుకుంటారు తెలుసా, వీళ్ళ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.